ఎందుకురా నాయన జనాలు గింతకాలం పిచ్చి పిచ్చిగా తయారవుతారు, నాకు అర్థమైతలేదు. దిల్ రాజు సార్ అఫీషియల్ ఆయన యూట్యూబ్ కాడికి వెళ్ళే మనకి ఇట్లా గేమ్ చేంజర్ అనేది గింత వసూలు చేసింది డే 1లా అని పోస్టర్లు వచ్చినాయి. ఇక ఎవ్వడు ఎవ్వడి కార్డు బయటకు వచ్చి ఏం ఫేకు పోస్టర్లు వేస్తారు, ఇంత చీపు ట్రిక్స్ ఏంది, ఇంత చీపు ప్రమోషనల్ ట్రిక్స్ చేస్తారా అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకున్నారు? జనాలు ఏమైనా పిచ్చోళ్ళు ఉన్నారా, ఎర్రోళ్ళు ఉన్నారా, ఎందుకు ఇట్లా చేస్తారా అని చెప్పి బాగా క్వశ్చన్లు చేశారు. నేను అసలు ఆ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ మరి ఈ మధ్యలో మనకి డాకుమార్ సినిమా చూడాల్సిన అవసరం వచ్చింది. సినిమా చూసి వచ్చిన నేను నిన్న క్లియర్గా చెప్పినా, నేను ఏం చెప్పినా, బాబు మీరు ఫస్ట్ హాఫ్ అంత బ్రహ్మాండంగా తీసినప్పుడు సెకండ్ హాఫ్ మీరు చేసిన కథకి ఫస్ట్ హాఫ్ ఇంపాక్ట్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ని మర్చిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పిన. ఇప్పుడు లెక్కల జనాలు ఎట్లా తీసుకున్నారంటే ఫస్ట్ హాఫ్ బాగుంది కాబట్టి సాలే అమ్మ రెండు పాటలలో ఏదన్నా ఒక పాట మంచిగా ఉంది కదా, ఇక సెకండ్ హాఫ్ ఏదో పోతే బోన్లే నడుచుకుంటూ బోన్లే చేసిన కాడికైతే చేసారు కదా, మరీ బొచ్చులా లేదు కదా సినిమా. నేను అదే చెప్పాను భయ్య. కాకపోతే బ్లాక్ బాస్టర్ చేయాల్సిన సినిమాని అట్ట నార్మల్గా సరే ఏదో ఉందిలే, అది గుర్తుపెట్టుకునే సినిమాలా లేదు, గుర్తుండిపోయే సినిమాలా కూడా అనిపించలా. సో ఆ విషయం నేను చెప్పిన. సో అయితే ఇప్పుడు విషయం ఏంటంటే పొద్దున్న నేను తెల్లారు లేచి చూసిన తర్వాత కూడా డాకు మహారాజ్కి సంబంధించి ఒక పోస్టర్ కనపడ్డది. అది చూడండి 225 కోట్లు అక్షరాల. ఎందుకండి ఇట్లా? మళ్ళీ ఇప్పుడు ఇది ఏమన్నా వంశీ గారు ఏమన్నా అఫీషియల్ సైట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి కానీ వేరే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి కానీ ఏమైనా వచ్చిందా అంటే లేదు, ఇది ఎవరో సోకాల్డ్ ఫ్యాన్స్. మరి ఇప్పుడు అంటే ఏంది, ఇప్పుడు డాకు మహారాజ్ మీద మొత్తం కాలు పెట్టి తొక్కడానికి, అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి మోటివేషన్ తీసుకొని డాకు మహారాజు టీం మెంబర్స్ కూడా ఇట్లాంటి చిల్లర చేష్టలు చేస్తున్నారు అన్నట్టు ప్రొహిబిట్ చేయడానికి మన ఫ్యానో తెలియదు, సోకాల్డ్ ఏదో ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ పోస్టర్ అనేది బయటకు పెట్టిరు. దాని కింద అసలు ఎట్లా అంటే సిగ్గునా అరా మీకు? సిగ్గులు లేవా, లజ్జలు లేవా, ఇజ్జతులు లేవా? జనాలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సినిమాని కూడా పాలిటిక్స్ చేసే పరిస్థితికి ఇప్పుడు దిగజారిపోయారు. ఈడ కర్మ ఏంటంటే ఆంధ్రాలో జరగనివన్నీ ఇక్కడ తెలంగాణలో జరుగుతానే. తెలంగాణ ప్రభుత్వం జనాలందరూ కూడా అంటే ఉద్దేశం అర్థం కావట్లే. అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండ్రా నాయన, ఇక మేము తిట్టడానికే మొదలు పడిపోయినాం, కూర్చున్నాం. మొన్న దిల్ రాజు గారు ఏదో ఈ కళ్ళు మటన్ ముక్క గురించి ఏదో మాట్లాడారని చెప్పి అది కాంట్రవర్సీ చేస్తే పాపం ఆయన వచ్చి మళ్ళా సారీ చెప్పే వీడియోలో. జనాలు ఎట్లయిపోయారు అంటే మనం ఇలా తీసుకోవద్దండి. ఎందుకంటే అసలు వ్యాలిడ్ పోస్టర్ సరే, గేమ్ చేంజర్ అనేది దిల్ రాజు గారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మీరు ఇక అది వేసుకుర్రు. ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఇది బేసికల్గా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఒక చిన్న బిజినెస్ స్ట్రాటజీ అనేది చేస్తారు. ఇప్పుడు మనం జనాలందరూ సిగ్గు శరాలు మానేసి 50% ఆఫ్ 20% ఆఫ్లు అని చెప్పి బోర్డులు బయట పెడితే సిగ్గు లేకుండా పోయి మనం కొంటున్నాం కదా, అది ఆఫర్ అని మనం అనుకుంటున్నాం, కానీ అది బిజినెస్ టాక్టిక్. అది అట్లా పెడితే ఏంటంటే ఆడి కొద్దిగా బిజినెస్ పోతుందని వాళ్ళ లెక్క. అది ఎక్కడ భర్తీ చేసుకోవాలి అక్కడ భర్తీ చేసుకుంటాడు. పాపం ఇన్ని కోట్లు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇన్ని కోట్లు పెట్టి సినిమాకి ఇంత నెగిటివిటీ బయటకు వచ్చిన తర్వాత పాపం ఆయన మాత్రం కొద్దిగా ఎక్కడో దగ్గర ఒక హోప్తోని ఆయన స్ట్రాటజీలు ఆయన ఫాలో అవ్వకూడదా? అంటే మనం చేస్తేనేమో బిజినెస్, అవతల చేస్తేనేమో ఫేక్ ఫ్రాడ్. మరి అనడం ఎంతవరకు కరెక్ట్? మీరు కూడా జనాలు ఒకసారి ఆలోచించాలి. అంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇలా మరి రామ్ చరణ్ భయ్యకి ఇంకో సినిమా ఉంటుంది, మరి డైరెక్టర్ శంకర్ గారికి ఇంకో సినిమా మనకు తెలీదు, శంకర్ గారికి ఏమవుద్దా అనే పరిస్థితి మనకు తెలియదు. కానీ దిల్ రాజు గారికి ఇప్పుడు రేపు సంక్రాంతికి వస్తున్నాం అంటే రేపు రిలీజ్, రేపు ఆ సినిమా కాపాడినా కూడా ఎంత మేరకు కాపాడగలుగుతుంది? బట్ ఆయన కూడా కొద్ది గట్టెక్కాలి కాబట్టి ఆయన స్ట్రాటజీ ఆయన ఫాలో అవుతాడు. ఏదో నెంబర్గా చూసి వదిలేస్తే ప్రాబ్లం లేదు, కానీ దాన్ని కూడా పట్టుకొని ఏంద్రాబే ఈ నెంబరు ఫేకు, సిగ్గులు ఉన్నాయా, మీ లజ్జలు ఉన్నాయా, మీకు కడుపు అన్నం తింటారా గడ్డి తింటారా, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు బూదులు తిట్టుడే. ఒకటి గుర్తుపెట్టుకోండి జనాలు, ఇలా నాగవంశీ గారు కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి అది రాలా, అది ఎవరో అనామకురాళ్ళు, మరి ఎవరో దిక్కుమాల మొహం ఎవరో ట్విట్టర్ హ్యాండిల్లో 225 కోట్లు అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది. అక్కడ క్లియర్గా నిన్న డాకు మహారాజు 1 డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చి
30-35 కోట్ల దరిదాపులు అక్కడెక్కడన్నా గ్రాఫ్ అయితే వచ్చి ఉండొచ్చు. అది వరల్డ్ వైడ్ కలెక్షన్ ఏం కాదు, మనకు తెలుగులో రిలీజ్ చేసిరు. ఇప్పుడు హిందీ నెక్స్ట్ లాంగ్వేజ్లో మళ్ళీ రిలీజ్ చేస్తాము, టైం చూసుకున్నాం 17th ఏమో అని చెప్పిండ్రు నాగవంశీ గారు కూడా. ఏందంటే ఫ్యాన్స్ చేసే చిల్లర చేష్టలు కావచ్చు, లేదా ఈ గేమ్ చేంజర్కి ఎట్లాగో వేసిరు కదా, మనం డాకు మహారాజ్ కూడా ఏదైనా చేసి పెట్ట చేద్దామని ఏమంటారు ఈ సినిమాలో కూడా ఆపోజిషన్ లాగా అయిపోయింది దరిద్రం. సో మరి వాళ్ళు ఏమైనా చేసిర్రా? మీరు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎవరు చేసినా కూడా జనాల్లోకి అలాంటి పోస్టర్లు బయటికి వెళ్ళినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్లని వీళ్ళని తిట్టుకోవడం జరుగుతుంది బయట ఖచ్చితంగా. మీరు సినిమా మీద ఇంపాక్ట్ తీసుకొస్తారు, అది అవసరం లేదండి. మీరు ఎట్లాగో మనకు అనిపించింది మనం బయటికి తీసుకొచ్చి రివ్యూలు చెప్తున్నాం. అండ్ నిన్న కూడా నేను పెట్టింది రివ్యూ అనుకుంటారేమో మీరు ఎర్రిగొర్రలు అందరూ. నేను రివ్యూ చెప్పలేదండి, నేను సినిమా బాగుందా నా ఒపీనియన్లో నేను చెప్పా. యాజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్ నాకు అనిపించింది నేను చెప్పిన. రైటింగ్ అనేది ఇంకా బ్లాక్ బాస్టర్ లెవెల్కి ఒక వేరే రేంజ్కి ఆ క్యారెక్టరైజేషన్ని తీసుకెళ్ళొచ్చు. బట్ చాలా డైల్యూట్ రైటింగ్ ఉండే సెకండ్ హాఫ్ 100%. అది బాలయ్య ఫ్యాన్లు మీరు ఫ్యాన్ మూమెంట్స్ ఉంటే మీరు తబ్బిబ్బైపోయారేమో. బట్ నిజానికి కొన్ని రోజుల తర్వాత అయినా మీకు నేను చెప్పిన విషయం క్లియర్ అర్థమవుతుంది ఎంత డైల్యూట్ అయిపోయింది సెకండ్ హాఫ్. మరి ఆ గుర్రం మీద అంత బ్రహ్మాండంగా వచ్చినప్పుడు మరి ఆయన ఏ లెవెల్లో చూపించుంటే మనం ఇంకా హై ఫీల్ అయ్యేటోళ్ళం అనేది మీకు మెల్లగా అర్థమవుతుంది. ఎలా తిట్టొచ్చు, పెద్ద ఫరక్ పడదు నాకైతే. బట్ నా ఐడియాలజీ, నా వే ఆఫ్ థింకింగ్ నాకైతే ఉన్నది. సో ఒక విషయం జనాలకి నేను క్లియర్గా చెప్పాలనుకునే విషయం, ఈ పేమెంట్ అంటే ఇంత కలెక్షన్ జరిగింది, ఇది జరిగింది అనేది ఒక ప్రమోషన్ స్ట్రాటజీ. అంటే బయట పెడతారు వాళ్ళు, సో కాళ్ళు మాకు ఇంత కలెక్ట్ అయింది. ఎందుకంటే పర్సనల్గా మీకు ఎవరికి ఆడ గ్రాస్ ఎంత వచ్చింది, నెట్ ఎంత వచ్చింది అనేది మీకు తెలియదు కదా. మీరు నోరు తెరుచుకొని పెట్టిన నెంబర్ చూడాల్సిందే కదా ఖచ్చితంగా. బట్ ఈ మధ్య కాలం కొద్దిగా వెబ్సైట్లు కూడా అప్ టు డేట్ ఏ రోజుకి ఆ రోజు ఎంత వచ్చింది కలెక్షన్లు అంతా చూపించే రేంజ్కి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఎట్ట కావాలనుకున్నా మోసం చేయాలనుకున్నా మోసం చేయలేని పరిస్థితి. ఎందుకంటే థియేటర్లు ఖాళీ ఉన్న తర్వాత కూడా ఇన్ని డబ్బులు వచ్చాయంటే జనాలు నమ్మలేరండి. సో దిల్ రాజు గారు పాపం అక్కడ ఆయన పాపం ఏదైనా స్ట్రాటజీ అని అనుకున్నారు కానీ, బట్ అక్కడ మీరు అందరూ పట్టుకొని ఇక ఫేక్ కలెక్షన్లు అంటే వేసుకున్న కాడికి వేసుకున్నది కాక మళ్ళీ మీదికెళ్ళి ఫేక్ కలెక్షన్ల మీదికెళ్ళి కూడా సినిమాని మీరు వంగబెట్టి దొక్కేసరికి అది పాతాళానికి వెళ్ళిపోయింది పరిస్థితి. సో అదే స్ట్రాటజీ ఇప్పుడు డాకు మహారాజ్ మీద కూడా రుద్దాలని ట్రై చేసిర్రు. బట్ నేను ఇది క్లియర్గా చెప్తున్నా, ఇప్పుడు దిల్ రాజు గారు కూడా ఆ పోస్టులు అన్నీ వాళ్ళ కమ్యూనిటీ పోస్టులు ఏడ లేవు. ఇంత అమౌంట్ కలెక్ట్ చేసింది అనే పోస్టర్లు కూడా ఇక్కడ లేవు. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి కూడా మనకు డైరెక్ట్ అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ అనేది రాలేదు. ఇది కేవలం ఈ యాంటీ ఫ్యాన్స్ చేశారా లేదా ఫ్యాన్సే చేశారా, మరి మీ కుతూహలకి అవతలోళ్ళు బాధపడాల్సి వస్తుంది, అవతలోళ్ళు ఊపించుకోవాల్సి వస్తుంది, తిట్లు తినాల్సి వస్తుంది. సో ఇలాంటివి చెయ్యకండి రా బాబు. వాళ్ళకి నిజంగా ప్రాఫిట్ వస్తే వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టి మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అంత నెంబర్ చెప్పకపోయినా పలానా ఒక గ్రాఫు అని వాళ్ళ అవుట్పుట్ ఏదో వాళ్ళు చెప్పుకుంటారు. అనవసరంగా మీరు పెంట చేసేసి వాళ్ళ ఇజ్జతులు తీసేసి వాళ్ళ సినిమాలు ఇక బంద్ పెట్టేసి మేము ఏం చేసినా కూడా గుడిపనిగానే రెడీగా ఉన్నారు మొత్తం అంతా. ఇంకేం చేయక్కర్లేదు, మనము సినిమా చేయడమే నష్టం అయిపోద్ది, మంచిగా చేసినా ఇట్లే ఉంది, చెడ్డ తీసినా ఇట్లే ఉందనే పరిస్థితికి వాళ్ళు వచ్చేస్తారు. జర బతకనిద్దాం, స్పేస్ ఇద్దాం. ఇప్పుడు మరీ దండయాత్ర చేసినట్టు చేసేసినా చాలా చండాలంగా ఉంటుంది. రేపు పొద్దున మేము సినిమాలు తీసేటోళ్ళమే, మేము కథలు తీసుకొచ్చి మేము తీయాలి. సో గిదే ఎవ్వరం మేమైతే ఖచ్చితంగా చేయం. కానీ ఎవడో మూడో మనిషోడు చేసి పోస్టర్లు ట్విట్టర్లో దీంట్లో వేసుకుంటూ పోతే బాధ్యులం మేం కాదు. ఎండ్ ఆఫ్ ది డే మాకు బూతులు పడతాయి. సో ఇలాంటి పరిస్థితి మన తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కొద్దిగా ఎక్కువ అయిపోయింది. అంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ చేసుకుంటా ఇట్లాంటి పరిస్థితికి వచ్చిర్రు. సో రేపు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా మార్నింగ్ షో పోతున్నా నేను. నాకు ట్రైలర్ చూసిన తర్వాత కూడా క్వైట్ అంత అమేజింగ్గా నాకు ఏమీ అనిపించలేదు. కాకపోతే ఒకే ఒక్క హోపు, అనిల్ రావిపూడి కొంచెం హ్యూమర్ టచ్ కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆయన బిఫోర్ సినిమాలు లెక్కేసుకున్నా కూడా. అండ్ మీదికి వెళ్ళి మన వెంకటేష్ గారిని ఆఫ్టర్ F3 మళ్ళీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఆయన ఒక్కడే ఉన్నాడు, మ్యాక్సిమం ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి. సో స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన మీదనే ఉంటుంది, సీన్లన్నీ ఆయన మీదనే ఉంటాయి. ఆయన మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడని 100% హోప్ఫుల్గా ఆశిస్తున్నా. సో ఇది ఒక దిల్ రాజు గారికి మళ్ళీ ఇది ఒక వెసులుబాటు, అంటే ఆయనకి ఒక కొద్దిగా ఊపిరి పీల్చుకునేటట్టు అయితే బాగుంటుంది. నార్మల్గా ఇప్పుడు దాంట్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దాంట్లో చూసినా దిల్ రాజు గారు ఏదో పెద్ద అప్సెట్ అయిపోయి గేమ్ చేంజర్ వల్ల నా లైఫ్ ఏదో చేంజ్ అయిన అన్నట్టు అయితే కనిపించలేదు. సో
సో అంత ఎఫెక్ట్ చేయలేదని అయితే మనం అర్థం చేసుకోవాలి. కొద్దిగా హ్యాపీ మూడ్లోనే ఉన్నారు, ఇది కొంచెం రికవర్ చేస్తుంది అన్న పాయింట్లో ఉన్నారేమో. లేకపోతే ఆ సార్ ఐడియాలజీ ఆయనకు ఉంటుంది. కొత్త సినిమాలు ఏం లైన్లో ఉన్నాయో మనకు కూడా తెలియదు. సో వేచి చూడాల్సిందే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వేసుకుంటే మాత్రాన నష్టమేం లేదు. రియాలిటీ నష్టపోయినా వాళ్ళే పోతారు, ఒకవేళ లాభపడ్డా వాళ్ళే లాభపడుతుంటారు. సో ఇక్కడ మీకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఈ పాటి దానికి ఆ నెంబర్ గురించి తిట్టాల్సిన అవసరం లేదు. మీరు టికెట్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళిర్రు, అక్కడ మీకు ఇబ్బంది వచ్చింది, మీరు ఆ ఇబ్బంది చెప్పేసిర్రు. ఏంద్రా బాబు ఇన్ని డబ్బులు పెట్టి సినిమాకి వచ్చిన తర్వాత సినిమా ఇలా తగలబడితే ఏంది పరిస్థితి అయిపోయింది కదా. అరే పోస్టర్ చూసి పోస్టర్ మీద నెంబర్ వేసినా కూడా గుద్దగాల అయిపోయి ఇక ఇచ్చి పడేస్తా అంటే తప్పండి. సో ఆ విషయాన్ని నేను క్లియర్గా చెప్పాలనుకున్నా. ఫేక్ పోస్టర్లు కూడా బయటికి రిలీజ్ చేస్తున్నారు. మరి ఫ్యాన్సా యాంటీ ఫ్యాన్సా దేవునికి తెలవాలి, వాళ్ళకే తెలవాలి చేసేటోళ్ళకి.